Hi friends, welcome back to my channel in English with Vishwa. Today what we are going to discuss is 2 plus infinitive. నేను 2 ప్లస్ ఇన్ఫినిటివ్ అనేది క్లాస్ చెప్తానని చెప్పాను ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వీడియోలో నేను 2 ప్లస్ ఇన్ఫినిటివ్ గురించి ఒక క్లాస్ చేస్తాను. ఆ క్లాస్లో 2 ప్లస్ ఇన్ఫినిటివ్ గురించి చెప్తానని చెప్పాను నా ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. సో 2 ప్లస్ ఇన్ఫినిటివ్, అసలు ఈ 2 ప్లస్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? 2 ప్లస్ ఇన్ఫినిటివ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. 2 తర్వాత వర్బ్ యొక్క బేస్ ఫామ్ V1 కాదు ఫ్రెండ్స్. వర్బ్ యొక్క బేస్ ఫామ్ వస్తే దాన్ని మనం 2 ఇన్ఫినిటివ్ అంటాం. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? అసలు ఫస్ట్ 2 తర్వాత బేస్ ఫామ్ ఏంటి చూద్దాం. ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్లో బేస్ ఫామ్ ఏంటి? బి యొక్క బేస్ ఫామ్ బిఏ. బిలో నుంచి ఈజ్, యామ్, ఆర్, వర్, వాజ్ టెన్సెస్ ప్రకారం వస్తాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత స్టేట్ ఆఫ్ పొజిషన్లో హ్యావ్ అనేది ఒక బేస్ ఫామ్ అనుకోండి. దాంట్లో నుంచి ఏమొస్తుంది? హ్యాజ్ వస్తుంది, హ్యావ్ వస్తుంది, పాస్ట్ టెన్స్లో హ్యాడ్ వస్తుంది. ఇలాగే మనకి ఇప్పుడు గో అని తీసుకున్నాం అనుకోండి, ఒక వర్బ్ గో, దాంట్లో ఏమొస్తుంది? గో వస్తుంది V1. గోస్ కూడా వస్తుంది. అర్థమవుతుందా? గో వస్తుంది, గోస్ వస్తుంది, వెంట్ వస్తుంది, గాన్ వస్తుంది, గోయింగ్ కూడా వస్తుంది. దాన్ని మనం V4 అంటాం కదా. అలాగా వర్బ్లో కమ్, కమ్స్, కేమ్, కమ్, కమింగ్. మీకు అందరికి తెలుసు. ఇప్పుడు V1, V2, V3, V4 ఇవన్నీ మీకు తెలుసు. వర్బ్ యొక్క బేస్ ఫామ్ కూడా మీకు తెలుసు. సో ఈ వర్బ్ యొక్క బేస్ ఫామ్ అనేది 2 ఉంది కదా. 2 పక్కన వర్బ్ యొక్క బేస్ ఫామ్ అనేది మనం పెడితే దాన్ని 2 ఇన్ఫినిటివ్ అంటారు. అది ప్రిపోజిషన్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ 2 అనేది 2 తర్వాత వర్బ్ యొక్క బేస్ ఫామ్ ఏదైతే ఉందో అది బేస్ ఫామ్లో, వర్బ్ అనేది బేస్ ఫామ్లో ఉన్నప్పుడు దానికి ముందు 2 ఉంటే అది ప్రిపోజిషన్ అవ్వదు, 2 ఇన్ఫినిటివ్ అవుతుంది. ఇక్కడ వరకు క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 పక్కన వర్బ్ ఐఎన్జీ ఉందనుకోండి, ఏమవుతుంది? అది ప్రిపోజిషన్ అవుతుంది 2 అనేది. ఆ వర్బ్ ఐఎన్జీ ఉంటే, ప్రిపోజిషన్ పక్కన వర్బ్ అనేది ఐఎన్జీ ఉంటే, ప్రిపోజిషన్ అనేది 2 ఒకటే కాదు, ఆఫ్ ఉంటుంది, ఫ్రమ్ ఉంటుంది, విత్ ఉంటుంది, ఇన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా. ఆ ప్రిపోజిషన్స్ పక్కన వర్బ్ ఐఎన్జీ ఉన్నప్పుడు ఏమవుతుంది? అది జిరెండ్ అవుతుంది. ప్రిపోజిషన్ పక్కన వర్బ్ ఐఎన్జీ ఇప్పుడు గో ఉంది కదా, గోయింగ్ ఉందనుకోండి, 2 పక్కన గోయింగ్ ఉందనుకోండి, అది 2 ఇన్ఫినిటీ అవ్వదు, జిరెండ్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రిపోజిషన్ పక్కన నౌన్ రావచ్చు, నౌన్ ఫ్రేజ్ రావచ్చు, నౌన్ క్లాజ్ రావచ్చు, ఇంకేం రావచ్చు? జిరెండ్ రావచ్చు, ఇంకేముంటాయి? ఆబ్జెక్టివ్ ఫ్రేజ్ కూడా రావచ్చు. అప్పుడు ఏమవుతుంది? వర్బ్ యొక్క ఐఎన్జీ వస్తుంది, జిరెండ్ అవుతుంది ప్రిపోజిషన్ పక్కన. అదే 2 పక్కన టు గో, టు మీట్ హిమ్. ఇప్పుడు వర్బ్ అనేది బేస్ ఫామ్ మీట్ ఉందనుకోండి, తర్వాత ఏమవుతుంది? మీట్ అవుతుంది వర్బ్ V1. తర్వాత ఏమవుతుంది? మెట్ అవుతుంది. తర్వాత V3 ఏమవుతుంది? మెట్టే అవుతుంది. తర్వాత ఏమవుతుంది? V4 మీటింగ్ ఐఎన్జీ. ఇప్పుడు వర్బ్ 2 పక్కన వర్బ్ బేస్ ఫామ్ మీట్ ఉంటే దాన్ని ఇన్ఫినిటివ్ అంటారు. ఇక్కడ వరకు క్లియర్ అయిందా ఫ్రెండ్స్? వర్బ్ పక్కన ఏదైతే బేస్ ఫామ్ 2 పక్కన ఏదైతే వర్బ్ బేస్ ఫామ్ ఉంటుందో దాన్ని మనం 2 ఇన్ఫినిటీ అంటాం. అదే ఐఎన్జీ ఉంటే దాన్ని మనం జిరెండ్ అంటాం. ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్? అసలు ఈ 2 ఇన్ఫినిటీ అసలు మనం ఎందుకు యూజ్ చేస్తాం? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దట్? అదే ఫ్రెండ్స్ పర్పస్. ఆ పర్పస్ కోసమే మనం 2 ఇన్ఫినిటివ్ అనేది యూజ్ చేస్తాము. రైట్ నౌ ఐఎమ్ స్పీకింగ్ టు యూ. నేను మీతో మాట్లాడుతున్నాను టు టీచ్ ఇంగ్లీష్. మీకు ఎందుకు మాట్లాడుతున్నా? ఐఎమ్ స్పీకింగ్ టు యూ టు టీచ్ ఇంగ్లీష్. టీచ్ చేయడానికి, ఆ పర్పస్ మీకు టీచ్ చేయడానికే నేను మీతో మాట్లాడుతున్నాను. యు ఆర్ వాచింగ్ మై వీడియో టు లెర్న్ ఇంగ్లీష్. మీరు నా వీడియో చూస్తున్నారు ఎందుకు? పర్పస్ ఏంటి? షీ ఈజ్ కమింగ్ టు మీట్ మీ. నన్ను కలవడానికి వస్తుంది, పర్పస్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? షీ ఈజ్ కమింగ్ టు మీట్ మీ, నన్ను కలవడానికి ఇక్కడ వస్తుంది. లేదు వచ్చేసింది, షీ హ్యాస్ కమ్ టు మీట్ మీ. దే హ్యావ్ గాన్ టు సీ దెమ్. వాళ్ళు వెళ్ళారు వాళ్ళని చూడడానికి. దే హ్యావ్ గాన్ దేర్ టు సీ దెమ్. వాట్ ఈస్ ద పర్పస్? వై డిడ్ దే గో? దే హ్యావ్ గాన్ టు సీ దెమ్. టు సీ దెమ్ అనేది పర్పస్. వై డిడ్ దే గో దేర్? టు సీ దెమ్, వాళ్ళని చూడడానికి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాళ్ళ పర్పస్ ఏంటి? వాళ్ళని చూడడానికి. ఆమె ఎందుకు వచ్చింది? ఆమె పర్పస్ ఏంటి? నన్ను చూడడానికి, నాతో మాట్లాడడానికి. షీ హ్యాస్ కమ్ టు టాక్ టు మీ. అర్థమవుతుందా ఫ్రెండ్స్? యూ హ్యావ్ గాన్ టు ఆఫీస్ టు వర్క్ దేర్. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు ఎందుకు?
టు వర్క్. టు తర్వాత వర్క్ ఏంటిది? బేస్ ఫామ్, వర్బ్ యొక్క బేస్ ఫామ్. ఇక్కడ ఐఎన్జీ రాలేదు, ఐఎన్జీ వస్తే జిరండ్ అయిపోతుంది, అది టూ ఏమవుతుంది? ప్రిపోజిషన్ అయిపోతుంది. ఇక్కడ ఈ టూ ఏమైంది? ఇన్ఫినిటివ్ అయిపోయింది. వర్బ్ పక్కన ఎప్పుడు బేస్ ఫామ్ ఉంటుందో అప్పుడు మనం దాన్ని టూ ఇన్ఫినిటివ్ అంటాము. మనం ఎలా గుర్తిస్తాము? టూ పక్కన వర్బ్ బేస్ ఫామ్ ఉంటే దాన్ని మనం టూ ఇన్ఫినిటివ్ అంటారు. అదే ఐఎన్జీ ఉంటే ఏమవుతుంది? జిరండ్ అయిపోతుంది. అది అప్పుడు టూ ఏమవుతుంది? ప్రిపోజిషన్. అర్థమైపోతుంది మీకు దీన్ని. అందుకే ఇది ప్రిపోజిషను, ఇది టూ ఇన్ఫినిటివ్ అని అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుందో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. వర్క్ పక్కన బేస్ ఫామ్ ఉంటే, టూ పక్కన బేస్ ఫామ్ ఉంటే సో దాన్ని టూ ఇన్ఫినిటివ్ అంటారు. అదే టూ పక్కన విఐఎన్జీ, వర్బ్ యొక్క ఐఎన్జీ, సో గోయింగ్, కమింగ్, టాకింగ్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? వర్కింగ్. సో వర్బ్ యొక్క ఐఎన్జీ ఉంటే ప్రిపోజిషన్స్ పక్కన, సో ఫర్, టు, అవన్నీ ఏమవుతాయి? జిరండ్ అయిపోతుంది. జిరండ్ గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను జిరండ్ గురించి. సో టూ పక్కన సో వర్బ్ యొక్క బేస్ ఫామ్ ఉంటే ఇన్ఫినిటీ అని చెప్పాను. తర్వాత మీకు తెలిసిపోయింది. తర్వాత ఆ టూ ఇన్ఫినిటివ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, వాట్ ఈస్ ద పర్పస్ టు యూజ్ టూ ఇన్ఫినిటివ్? బికాస్ పర్పస్. సో వీఆర్ యూజింగ్ టూ ఇన్ఫినిటివ్ టు షో ద పర్పస్. అసలు పర్పస్ కోసమే యూజ్ చేస్తాం. మన పర్పస్, ఆ పర్పస్ చూపించడానికి మనం యూజ్ చేస్తాం. సో షీ హ్యాస్ బీన్ డూయింగ్ ద వర్క్, షీ హ్యాస్ బీన్ డూయింగ్ దట్ వర్క్ టు గెట్ మనీ. ఆమె ఆ వర్క్ చేస్తుంది, ఆమె ఆ వర్క్ చేస్తుంది. షీ హ్యాస్ బీన్ డూయింగ్ దట్ వర్క్ ఫర్ ద లాస్ట్ 3 days టు గెట్ మనీ. ఎందుకు? పర్పస్ ఏంటిది? వై హ్యాస్ షీ బీన్ డూయింగ్ దట్ వర్క్ ఫర్ ద లాస్ట్ 3 days టు గెట్ మనీ. ఆమె డబ్బులు పొందాలనే పర్పస్ కోసం చేస్తుంది, సంపాదించాలనే పర్పస్ కోసం చేస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టూ ఇన్ఫినిటివ్ అనేది మీకు ఈ రెండు అర్థమైపోయింది. టూ ఇన్ఫినిటివ్ అంటే వర్బ్ యొక్క బేస్ ఫామ్ వస్తుంది టూ పక్కన, అది టూ ఇన్ఫినిటివ్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏం నేర్చుకున్నారు? వై మనం ఎందుకు యూజ్ చేస్తాము టూ ఇన్ఫినిటివ్ అంటే పర్పస్ కోసం యూజ్ చేస్తామని అర్థమైంది. ఇప్పుడు టూ ఇన్ఫినిటివ్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ చూద్దాం. మనం ఎక్కడి నుంచైనా స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి మొదలు పెడతాం కదా ఫ్రెండ్స్. స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచే మొదలు పెట్టాం. మనము ట్రాన్స్లేషన్ ద్వారా నేర్చుకోవద్దు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ అనేది ట్రాన్స్లేషన్ ద్వారా నేర్చుకోవద్దు, నేను చెప్తున్నాను. మనం నేటివ్ స్పీకర్స్ ఎలా నేర్చుకుంటారు, అసలు వాళ్ళు ఎలా థింక్ చేస్తారనే దాని మీద మనం నేర్చుకుందాం. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, అడ్వాన్స్ స్పీకర్స్ ఎవరైతే అడ్వాన్స్ ఇంగ్లీష్ మాట్లాడతారో, ఎవరైతే మన తెలుగు పీపుల్ చాలామంది ఫ్లూయెంట్గా మాట్లాడతారు ఇంగ్లీష్, అడ్వాన్స్ ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళని అడగండి ఒకసారి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు. వాళ్ళు ట్రాన్స్లేషన్ ద్వారా నేర్చుకోలేదు ఫ్రెండ్స్. వాళ్ళని అడగండి ఒకసారి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, మీకు తెలుస్తుంది. వాళ్ళు చెప్తారు మేము ట్రాన్స్లేషన్ ద్వారా నేర్చుకోలేదని ఖచ్చితంగా చెప్తారు. ఎవరైతే 45 daysలో నేర్చుకున్నారు, 90 daysలో చాలా అంటున్నారు కదా ఫ్రెండ్స్. ఇంగ్లీష్ నేర్చుకోవడం 45 daysలో 90 daysలో నేర్చుకోవడం చాలా అంటున్నారు కదా. నేర్చుకోవచ్చు, నేర్చుకున్నారు కొంతమంది. ఎలా నేర్చుకున్నారు? ట్రాన్స్లేషన్ ద్వారా నేర్చుకోలేదు. ఎవరైతే నేర్చుకుని చూపిస్తారు చూసారా, 45 daysలో నేను నేర్చుకున్నానని చెప్పి మాట్లాడుతుంటారు చూసారు ఫ్లూయెంట్గా, ఏ తప్పు లేకుండా, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా మాట్లాడుతుంటారు కదా 100% వాళ్ళు నేటివ్ స్పీకర్స్ ఎలా థింక్ చేస్తారో థింక్ చేసి వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు అలాగే నేర్చుకుంటారు, ట్రాన్స్లేషన్ ద్వారా నేర్చుకుని ఉండరు. అందుకే వాళ్ళు తొందరగా నేర్చుకున్నారు. సో సరే, అది వదిలేయండి. సో లీవ్ ఇట్ ఫ్రెండ్స్. సో మనం ఏదైనా స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి నేర్చుకుంటాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చూద్దాం. టూ ఇన్ఫినిటీలో స్టేట్ ఆఫ్ బీయింగ్ చూద్దాం. స్టేట్ ఆఫ్ బీయింగ్లో టూ ఇన్ఫినిటివ్ చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తారు కదా, యామ్ టు, ఈజ్ టు, ఆర్ టు, వర్ టు, వస్ టు ఉంది కదా ఫ్రెండ్స్. ఈ యామ్ టు ఉంది చూసారా, ఈ యామ్ టు ఏమి కాదు ఫ్రెండ్స్, టూ ఇన్ఫినిటివ్ ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్లో. యామ్ టు గో చూసారా, ఐ యామ్ టు గో. ఐ అనే సబ్జెక్టు, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, టు అనేది టు గో. గో అనేది ఏంటిది? వర్బ్ యొక్క బేస్ ఫామ్. వర్బ్ యొక్క బేస్ ఫామ్ ముందు టూ ఉంటే ఏమవుతుంది? టూ ఇన్ఫినిటివ్ అవుతుంది. చూసారా? ఇప్పుడు దీని మీనింగ్ ఏమవుతుంది? తెలుగులో మనం ఏమంటాము? ఐ యామ్ టు గో, నేను వెళ్ళవలసి ఉంది, నేను వెళ్ళవలసి ఉంది. ఐ యామ్ టు గో, నేను వెళ్ళవలసి ఉంది. షీ ఈజ్ టు కమ్, ఆమె రావాల్సి ఉంది.
షీ ఈజ్ టు కమ్. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, టు అనేది టు అవుతుంది, తర్వాత కమ్ అనేది వర్బ్ యొక్క బేస్ ఫామ్ అవుతుంది. వర్బ్ యొక్క బేస్ ఫామ్ ముందు టు వస్తే దాన్ని ఏమంటారు? టు ఇన్ఫినిటివ్ అంటారు. దీన్ని మనం దేనికోసం యూజ్ చేస్తాం? పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది? షీ ఈజ్ టు కమ్. టు కమ్, ఆమె రావాల్సి ఉంది అంటే ఇక్కడ పని అవ్వలేదు, అవ్వవలసి ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ పర్పస్ ఏంటి? షీ ఈజ్ టు కమ్, ఆమె రావాల్సి ఉంది. దీని తెలుగు మీనింగ్ ఏంటి? షీ ఈజ్ టు కమ్, ఐ యామ్ టు రైట్, నేను రాయవలసి ఉంది. దే ఆర్ టు టేక్, వాళ్ళు తీసుకోవాల్సి ఉంది. దే ఆర్ టు టేక్, వాళ్ళు తీసుకోవాల్సి ఉంది. దే ప్లూరల్ కాబట్టి మనం ఆర్ అనేది యూజ్ చేసాం. దే ఆర్ టు టేక్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్లో టు ఇన్ఫినిటీ చెప్తున్నాము. మనం ఐ యామ్ టు గో అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ గో అని చెప్తున్నారు కదా, స్టేట్ ఆఫ్ యాక్షన్ అంటారు. స్టేట్ ఆఫ్ యాక్షన్ కాదు ఫ్రెండ్స్ ఇది. అసలు స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? స్థితిని తెలియజేస్తుంది. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని తెలియజేస్తుంది స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే. ఇక్కడ ఏముంది? ఐ యామ్ టు గో. ఐ యామ్ టు గో, నేను వెళ్ళడం లేదు, నేను వెళ్ళవలసి ఉంది. అదే నేను వెళ్తున్నాను అనుకోండి, ఐ యామ్ గోయింగ్ అంటాను, అక్కడ ఒక యాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏముంది? ఐ యామ్ టు గో. టు గో అంటే నేను వెళ్ళవలసి ఉంది, అంటే నేను వెళ్ళవలసిన స్థితిలో ఉన్నాను. ఐ యామ్ టు గో, నేను వెళ్ళవలసిన స్థితిలో ఉన్నాను. అప్పుడు స్థితిని తెలియజేస్తుంది ఏమవుతుంది? స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుంది. దేని స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుంది? టు ఇన్ఫినిటీ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుంది. ఐ యామ్ టు గో అంటే నేను వెళ్ళవలసి ఉంది, అప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్లో టు ఇన్ఫినిటీ వస్తుంది. ఐ యామ్ గోయింగ్ అంటే నేను యాక్షన్ చేస్తున్నాను, అది స్టేట్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? హీ ఈజ్ టు డూ దట్ వర్క్, అతను ఆ వర్క్ చేయవలసి ఉంది. ఐ యామ్ టు డూ దట్ వర్క్, నేను ఆ వర్క్ చేయవలసి ఉంది. ఐ యామ్ టు మేక్ ఫుడ్. ఐ యామ్ టు మేక్ ఫుడ్, నేను ఫుడ్ వండవలసి ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? యామ్ టు, ఈజ్ టు, ఆర్ టు చూస్తున్నారా? ఇది ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఎలా అంటాము? హీ వాజ్ టు కమ్, అతను రావాల్సి ఉండెను. అతను రావాల్సి ఉండింది. అది తెలుగులో మనం ఎలా చెప్తాం? రావాల్సి ఉండను అని చెప్తాం కదా. తను రాలేదు, రావాల్సి ఉండను పాస్ట్లో. హీ వాజ్ టు కమ్, హీ వాజ్ టు డూ దట్ వర్క్, అతను చేయవలసి ఉండను. ఎస్టర్డే చెప్పండి, మీకు పాస్ట్ టెన్స్ కదా ఎస్టర్డే. దే వర్ టు కమ్, వాళ్ళు రావాల్సి ఉండను నిన్న, ఎస్టర్డే. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను ఏది చెప్తున్నాను? సో వాజ్ వర్ కూడా యూజ్ చేస్తున్నాం పాస్ట్ టెన్స్లో. వాజ్ టు, వర్ టు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? తర్వాత టూ పక్కన వర్బ్ యొక్క బేస్ ఫామ్ వస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇన్ఫినిటివ్ అవుతుంది. ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్ ఒక టు ఇన్ఫినిటివ్ మనం మాట్లాడుతున్నాము. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఐ వాజ్ టు మేక్ అ వీడియో, యూట్యూబ్ వీడియో, నేను యూట్యూబ్ వీడియో తయారు చేయవలసి ఉంది. ఐ వాజ్ టు ఎడిట్ మై వీడియో, నేను చేయవలసి ఉండను. అది మనం అసలు చేయవలసి ఉండను మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ తెలుగులో. చేయాల్సి ఉండింది అని మాట్లాడతాం తెలుగులో. మనం వాడుకోవచ్చు ఏం మాట్లాడతాం? మనం చేయాల్సి ఉండింది అని చెప్తాం. చేయాల్సి ఉండింది, నిన్న ఎడిట్ చేయాల్సి ఉండింది, చేయలే, నేను చేయవలసి ఉండింది. ఇప్పుడు ప్రజెంట్ గురించి చెప్పాలనుకోండి. సో ఐఎమ్ టు ఎడిట్ మై వీడియోస్, నేను ఎడిట్ చేయవలసి ఉంది అంటాం. నేను ఎడిట్ చేయాల్సి ఉంది అని చెప్తాం. చేయవలసి ఉండేను అలా మాట్లాడతాం మనం తెలుగులో, మాట్లాడడం కదా. చేయవలసి ఉంది అని చెప్తాం. చేయవలసి ఉండింది అని చెప్తాం. చేయవలసి ఉండింది, నేను చేయవలసి ఉండింది వర్క్. సో ఐ వాజ్ టు డూ దట్ వర్క్, నేను ఆ వర్క్ చేయవలసి ఉండింది. చేయలా నేను, చేయవలసి ఉండింది చేయలా నేను పాస్ట్లో. ఇప్పుడు నేను చేయాల్సి ఉంది. సో ఐఎమ్ టు ఎడిట్ మై వీడియో, నేను ఆ వీడియోని ఎడిట్ చేయాల్సి ఉంది. సో షీ ఈజ్ టు క్లీన్ ది డిషెస్, ఆమె డిషెస్ అని క్లీన్ చేయాల్సి ఉంది. చేయలా, ఇంకా చేయవలసి ఉంది. స్టేట్ ఆఫ్ బీయింగ్లో టు ఇన్ఫినిటివ్ అనేది మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. యామ్ టు, ఈజ్ టు, ఆర్ టు, వాజ్ టు, వర్ టు, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ రెండింటి గురించి మాట్లాడుకుంటున్నాం. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇప్పుడు సో ఇంకా దీని మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. నువ్వు నేర్చుకోవాల్సి ఉంది. సో యూ ఆర్ టు లెర్న్ ఇంగ్లీష్. యూ ఆర్ టు లెర్న్ ఇన్ఫినిటివ్, టు ఇన్ఫినిటివ్. సో టు ఇన్ఫినిటివ్ గురించి నువ్వు నేర్చుకోవాల్సింది. యూ ఆర్ టు లెర్న్ అబౌట్ టు ఇన్ఫినిటివ్. టు ఇన్ఫినిటివ్ గురించి నువ్వు నేర్చుకోవాల్సి ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్?
సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది ఇక్కడితో కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్, టు ఇన్ఫినిటీలో స్టేట్ ఆఫ్ పొజిషన్ మాట్లాడుతున్నాం మనం. స్టేట్ ఆఫ్ పొజిషన్లో టు ఇన్ఫినిటీ ఏమవుతుంది? అసలు పొజిషన్ ఏమవుతుంది మనకి? ఏం చెప్తాము? హ్యావ్, హ్యాస్ కదా ఫ్రెండ్స్. ఐ హ్యావ్ ఏ కార్ అంటాం, షీ హ్యాస్ ఎ బైక్ అంటాం, దే హ్యావ్ ఎ బిగ్ హౌస్, వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది. పొజిషన్, పొజిషన్ అంటే ఏంటి? స్వాధీనపరచుకోవడం, అంటే ఓన్ చేసుకుని ఉంటాం. ఏదైతే కలిగి ఉన్నారో ఆ కలిగి ఉండడాన్ని ఏమంటారు? పొజిషన్ అంటారు, స్టేట్ ఆఫ్ పొజిషన్ అంటారు. ఇప్పుడు ఈ స్టేట్ ఆఫ్ పొజిషన్లో మనం టు ఇన్ఫినిటీ ఎలా మాట్లాడతాం? హ్యావ్ టు, హ్యాస్ టు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు చెప్తాం కదా, అదేం డిఫరెంట్గా వచ్చినవి కాదు ఫ్రెండ్స్, టు ఇన్ఫినిటీ నుంచి వచ్చినవి. ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు గో, ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యావ్ అనేది ఏమవుతుంది ఇక్కడ? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. టు తర్వాత ఏమవుతుంది ఇక్కడ? గో. టు గో ఏమవుతుంది? టు గో ఇన్ఫినిటీ అవుతుంది, వర్బ్ యొక్క బేస్ ఫామ్ గో. టు దానికి ముందు టు వచ్చింది, దాన్ని ఏమంటారు? టు ఇన్ఫినిటివ్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? టు ఇన్ఫినిటివ్ అనేది హ్యావ్ టు గో ఏమవుతుంది? ఇదంతా స్టేట్ ఆఫ్ పొజిషన్లో టు ఇన్ఫినిటివ్ అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఐ హ్యావ్ టు గో, షీ హ్యాస్ టు కమ్, ఆమె ఇక్కడికి రావాలి అంటాం. తెలుగులో దీని మీనింగ్ వస్తుంది, ఆమె ఇక్కడికి రావాలి. షీ హ్యాస్ టు కమ్, తప్పకుండా ఎలా వస్తుందంటే ఇప్పుడు మీనింగ్ దానికి ఆమె రావాల్సిందే. షీ ఈస్ టు కమ్ ఏమవుతుంది? ఆమె రావాల్సి ఉంది వస్తుంది. షీ హ్యాస్ టు కమ్, ఆమె రావాల్సిందే అన్నట్టు మీనింగ్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏమంటాం? ఆమె రావాలి అంటాం కదా తెలుగులో. షీ హ్యాస్ టు కమ్ అంటాం, ఆమె రావాలి ఇక్కడికి. షీ ఈస్ టు కమ్, ఆమె రావాల్సి ఉంటుంది, ఆమె రావాల్సి ఉంది. షీ ఈస్ టు కమ్. అర్థమవుతుంది ఫ్రెండ్స్? అది స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పేసాము. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ మాట్లాడుతున్నాం. తర్వాత ఏమవుతుంది? దే హ్యావ్ టు గో, వాళ్ళు వెళ్ళాలి. దే హ్యావ్ టు గో, టు గో ఏమవుతుంది? టు ఇన్ఫినిటీ అవుతుంది. దేని గురించి మాట్లాడుతున్నాము? టు ఇన్ఫినిటివ్. టు వర్బ్ బేస్ ఫామ్ ముందు టు ఉంటే ఏమవుతుంది? టు ఇన్ఫినిటీ అవుతుంది. ఈ స్టేట్ ఆఫ్ పొజిషన్లో హ్యావ్, దే హ్యావ్ టు గో. అసలు దే హ్యావ్ టు గో అంటే ఏమవుతుంది? వాళ్ళకి కలిగి ఉన్నారు, వెళ్ళాల్సిన పని కలిగి ఉన్నారు వాళ్ళు. పొజిషన్ వాళ్ళు కలిగి ఉన్నారు, దే హ్యావ్ టు గో, వెళ్ళాలి అక్కడికి. ఆ వెళ్ళాలి అనేది వాళ్ళు కలిగి ఉన్నారు, దే హ్యావ్ టు గో. అందుకే స్టేట్ ఆఫ్ పొజిషన్లో మనం దాన్ని ఏమంటాము? టు ఇన్ఫినిటీ వస్తుంది ఇక్కడ. అర్థమవుతుంది ఫ్రెండ్స్? షీ హ్యాస్ టు కమ్, ఆమె ఇక్కడికి రావాలి, ఆమె రావాలి అనే దాన్ని కలిగి ఉంది ఆమె. షీ హ్యాస్ టు కమ్. అదే షీ హ్యాస్ ఎ బైక్ అంటాం, షీ హ్యాస్ ఎ కార్ అంటాము. షీ హ్యాస్ టు కమ్, ఆమె ఇది కలిగి ఉంది, రావాలి ఆమె ఇక్కడికి రావాలి అనేది ఆమె కలిగి ఉంది ఇక్కడ. షీ హ్యాస్ టు కమ్, ఆమె రావాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అదే ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. స్టేట్ ఆఫ్ పొజిషన్లో ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నాం. పాస్ట్ టెన్స్లో ఏమవుతుంది? హ్యాడ్ టు అవుతుంది. తెలుసు కదా మీకు. దే హ్యాడ్ టు గో, వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్తాం మనం. దే హ్యాడ్ టు గో అంటే మనం తెలుగులో మీనింగ్ ఏమొస్తుంది? దే హ్యాడ్ టు గో, వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది అంటాం. దీని మీనింగ్ వాళ్ళు వెళ్ళాల్సి వచ్చిందండి, దే హ్యాడ్ టు గో. ఐ హ్యాడ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ, నేను ఆ రెస్పాన్సిబిలిటీ అని తీసుకోవాల్సి వచ్చింది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? హ్యాడ్ టు గో, హ్యాడ్ టు టేక్. టేక్ అనేది వర్బ్ యొక్క బేస్ ఫామ్ అవుతుంది. టు టేక్, టు ఇన్ఫినిటివ్ ఏమవుతుంది? పర్పస్ కోసం వాడతారు టు ఇన్ఫినిటివ్. దీనిలో మనం స్టేట్ ఆఫ్ పొజిషన్ నేర్చుకున్నాం, స్టేట్ ఆఫ్ బీయింగ్ కూడా నేర్చుకున్నాం, ప్రెజెంట్ పాస్ట్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్లో ప్రెజెంట్ నేర్చుకుంటున్నాం, పాస్ట్ నేర్చుకుంటున్నాము. ఫ్రెండ్స్, స్టేట్ ఆఫ్ పొజిషన్లో టు ఇన్ఫినిటివ్ మాట్లాడుకుంటుంది. అంటే ప్రెజెంట్ టెన్స్ హ్యాస్ టు, హ్యావ్ టు మాట్లాడుకున్నాం. తర్వాత పాస్ట్ టెన్స్లో హ్యాడ్ టు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో ఏమవుతుంది? ఐ విల్ హ్యావ్ టు గో ఆఫ్టర్ దిస్ వర్క్, ఈ వర్క్ తర్వాత నేను వెళ్ళాలి. ఐ విల్ హ్యావ్ టు గో, షీ విల్ హ్యావ్ టు కమ్. అర్థమవుతుంది ఫ్రెండ్స్? హ్యావ్ టు కమ్, టు ఇన్ఫినిటివ్ వర్బ్ యొక్క బేస్ ఫామ్. అర్థమవుతుంది ఫ్రెండ్స్? విల్ హ్యావ్ టు కమ్, విల్ హ్యావ్ టు. చూసారా, మనం విల్ హ్యావ్ టు నేర్చుకుంటాము. విల్ హ్యావ్ టు అనేది ఏంటిది? టు ఇన్ఫినిటివ్లో ఇది ఫ్యూచర్ టెన్స్లో స్టేట్ ఆఫ్ పొజిషన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనం ఏది నేర్చుకున్నా స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ యాక్షన్ అనేది కావాలి ఫ్రెండ్స్. తప్పకుండా మనకు తెలియాలి ఫ్రెండ్స్. స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ యాక్షన్ తెలిస్తేనే కదా మనం ఏదైనా సెంటెన్స్ అనేది మేక్ చేయగలము. ఇప్పుడు ఏంటి? షీ విల్ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళాలి.
షీ విల్ హ్యావ్ టు గో ఆఫ్టర్ 2 days. 2 రోజుల తర్వాత ఆమె వెళ్ళాలి. ఫ్యూచర్ టెన్స్లో మనం చెప్తాం కదా, షీ విల్ హ్యావ్ టు గో. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం, వుడ్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టుకి. సో విల్ హ్యావ్ టు, వుడ్ హ్యావ్ టు. ఇప్పుడు చెప్తాను వినండి ఫ్రెండ్స్. సో గో, షీ సెడ్ దట్ షీ వుడ్ హ్యావ్ టు గో. ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. షీ సెడ్ దట్ షీ వుడ్ హ్యావ్ టు గో. ఆమె చెప్పింది ఆమె వెళ్ళాలని. ఇది పాస్ట్, ఆమె చెప్పింది పాస్ట్లో, ఆమె చెప్పింది ఫ్యూచర్ గురించి నేను వెళ్ళాలి అని. సో నేను వెళ్ళాలి అన్నప్పుడు ఫ్యూచర్ అవుతుంది కదా. సో షీ సెడ్ దట్ షీ వుడ్ హ్యావ్ టు గో. దీన్ని ఇలా చెప్తారు, అదేమవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. అదే డైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది, షీ సెడ్ దట్ ఐ విల్ హ్యావ్ టు గో. అది డైరెక్ట్ స్పీచ్లో మనం చెప్తాం, ఆమె ఏం చెప్పిందో మనం చెప్తాం, ఐ విల్ హ్యావ్ టు గో. ఐ విల్ హ్యావ్ టు గో అనేది ఎవరు చెప్పారు, షీ సెడ్ దట్, ఆమె చెప్పింది. అలా కాకుండా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తాం, షీ సెడ్ దట్ షీ వుడ్ హ్యావ్ టు గో. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అది కూడా చెప్తాను ఫ్రెండ్స్, నేను క్లాస్ చెప్తాను. చాలా వీడియోస్ చేయాలి, చాలా వీడియోస్ చేసి మీకు క్లియర్గా చెప్పాలి. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం, షీ విల్ హ్యావ్ టు గో, అది కూడా నేర్చుకున్నాం.